సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోటస్ పౌండ్ వద్ద ఈ సమావేశం జరగనుంది. హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ఈ భేటీలో పాల్గొననున్నారు. పలు కీలక అంశాలపై కేటీఆర్ చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఈ రోజు కేటీఆర్ మీటింగ్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా లోటస్ పాండ్ వద్ద సమావేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదైతే హైదరాబాద్ ని 3 కమిషనరేట్లుగా విభజించారో ఆ పరిధిలోని బీఆర్ఎస్ లో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలతో కావచ్చు ఈ భేటీలో మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? త్వరలోనే జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ లో 3 కమిషనరేట్ల 3 కార్పొరేషన్ల పరిధిలో ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్, ఇటు సైబరాబాద్ కార్పొరేషన్, ఆల్రెడీ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈరోజు సమావేశానికి ఆహ్వానించారు. లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా ఎలక్షన్స్ కి ప్రభుత్వం సడన్ గా సమాయత్తమై ప్రకటిస్తే ఇబ్బంది అవుతుందని ముందే గుర్తించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి కూడా నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని మరింత ప్రోగు చేసుకోవడం కోసం ఇప్పటికీ గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు బలమైనటువంటి క్యాడర్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బలంగా ఉండడంతో కూడా నగరంలో తన పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే ఈసారి కూడా ఈ జరిగేటువంటి ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా వెనుకబడకుండా అన్ని రకాలుగా ముందుకు వెళ్లడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నగరంలో గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని అంతా కూడా తానే నడిపిస్తున్న పరిస్థితుల్లో అందరు నగరం పరిధిలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, అదేవిధంగా మొన్న పదవి కాలం పూర్తయినటువంటి కార్పొరేటర్లను నగరంలో జిహెచ్ఎంసీ, ఇటు మల్కాజ్గిరి ఎంఎంసీ, అదేవిధంగా మల్కాజ్గిరిలో ఇటు సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా ఎలక్షన్స్ ని వారికి సమాయత్తం చేయడం, కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం, తీరా ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ముందుగానే అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేసుకోవడంలో భాగంగా వారిని పిలిచినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు నగరంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులు తప్ప కొత్త పనులు ఒక్కటి కావట్లేదు. ఒకవైపు ఎస్ఆర్డీపీ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, వాళ్ళ అండర్ పాస్లు కావచ్చు, బీఆర్ఎస్ హయాంలో మొదలు పెట్టినటువంటి 54 ప్రాజెక్టులలో చాలా ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అప్పుడు కొన్ని పూర్తయిన వాటినే వీళ్ళు ప్రారంభిస్తూ అలవుడు చేస్తున్నారు తప్ప నగర అభివృద్ధి కోసం ఏం పనిచేయట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతోటి మూసీ సుందరీకరణ కోసం ఆయా ప్రాంతాల్లో వివిధ స్థలాలు పెద్ద ఎత్తున కూడా సేకరిస్తారనే ఉద్దేశంతో కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అనేక సమస్యలపైన పోరుబాట పట్టడంతో పాటు ఎలక్షన్స్ కి పార్టీ క్యాడర్ ని, నాయకత్వాన్ని ప్రిపేర్ చేయడంలో భాగంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.